పూర్వం మనం వస్తువును కొనాలనుకుంటే వస్తువు మార్పిడి ద్వారా వస్తువులను కొనేవాళ్ళము. వస్తువు మార్పిడి అంటే ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువుని ఇచ్చి పుచ్చుకొని వస్తువుని స్వీకరించడము. కానీ ప్రస్తుతం రూపాయి లేనిదే పూట గడవలేని స్థితిలో ఉండిపోయాము. ఈరోజు ఈ రూపాయి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. తర్వాత ప్రాచీన భారతదేశంలో ఒక్కొక్క రాజ్యానికి కరెన్సీ ఏర్పడింది. ఒక్కొక్క కరెన్సీకి ఒక్కొక్క విలువ కలిగి ఉండేది. అది రాగి కావచ్చు, వెండి కావచ్చు. కానీ ఈ అన్ని రాజ్యాలకు కలిపి రూపాయి ఎలా ఏర్పడింది, అసలు ఈ రూపాయి ఎలా పుట్టింది అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ ఛానల్లో తెలుసుకోబోతున్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి వెళ్ళాలంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా వెంటనే చూసేయండి. అసలు రూపాయి అనే తెలుగు పదం రూప్యకం అనే సంస్కృతం పదం నుండి పుట్టింది. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో చాలా నాణేలు చలామణిలోకి వచ్చాయి. అదే శతాబ్దంలో 1540 నుండి 1545 మధ్యలో షేర్షా సూరి రూపాయి అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రూపాయికి మధ్యయుగ భారతదేశంలో 40 రాగి నాణ్యాల విలువ కలిగి ఉండేది. తర్వాత బ్రిటిష్ కాలంలో వచ్చేసరికి 16 ఆనాలుగా మార్చారు. అదే సమయంలో మద్రాస్ ప్రాంతంలో పానం అనే కరెన్సీ వాడుకలో ఉండేది. 12 పానాలు = 1 రూపాయిగా ఉండేది. 1947 స్వతంత్రం తర్వాత భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఈ రూపాయి చలామణిలో తీసుకుని వచ్చారు. ఈ రూపాయిని 100 పైసలుగా విభజించారు. దీనినే నయా పైసా అనేవారు. 1950 గణతంత్ర రాజ్యాంగం తర్వాత రూపాయిని ముద్రించడం జరిగింది. 1964 జూన్లో నయా అనే పదంను తొలగించారు. 2011 తర్వాత 25 పైసల వరకు డిమానిటైజ్ చేయడం జరిగింది. 2016 నుండి 50 పైసలు అంటే అర్ధ రూపాయిని కూడా డిమానిటైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రూపాయి సింబల్ ఇండియా అడాప్ట్ చేసుకుంది. దీనిని డిజైన్ చేసింది డి ఉదయ్ కుమార్. అంతకుముందు RS అనే వర్డ్ చలామణిలో ఉండేది.